హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ ఇలా మటన్ కీమాని బాగా వాష్ చేసుకోవాలి, నీసు వాసన పోయేంత వరకు. చూసారా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను. అలాగే నాకు కొంచెం నేను సరిపోయినంత పసుపు పౌడర్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది ఉడకబెట్టుకోవాలి కదా, నీసు వాసన రాకుండాని. అలాగే మనకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూసారా ఇది ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకున్నాను ఉడకబెట్టాలని. చూడండి మూత పెట్టేసుకున్నాను. అలాగే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను. అలాగే నేను 2 ఆనియన్స్ ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఓకేనా. చూడండి కీమా కూడా ఉడికిపోయింది. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా. అలాగే 2 టమాటాస్ని నేను కోసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అది కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గాలి, మగ్గితేనే మనకి కూర కానీ టేస్ట్ వస్తుంది. ఓకేనా. అలాగే నాకు సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకో, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వస్తుంది మనకి. ఓకేనా. అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. చూడండి టమాటాలు మగ్గాలి కాబట్టి మళ్ళీ మూత వేసేసుకున్నాను. చూడండి చూసారా టమాటా ఎలా మగ్గాయో, మీరు కూడా ఇలానే మగ్గించుకోండి ఒకవేళ కానీ ఈ కీమా ఇంట్లో ట్రై చేస్తే. ఓకేనా. చూడండి ఇలా మగ్గితేనే మనకి కూర టేస్ట్ వస్తుంది. అలాగే నాకు సరిపోయినంత మిరప పౌడర్ కూడా వేసేసుకున్నాను, అది కార పౌడరు, కొంచెం పసుపు పౌడర్ కూడా వేసేసుకున్నాను నాకు సరిపోయినంత, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను నాకు సరిపోయినంత, అలాగే మటన్ మసాలా కూడా వేసేసుకున్నాను. ఓకేనా. చూడండి ఇది బాగా ఇలా కలుపుకోవాలి, టమాటాలకి పట్టాలి కాబట్టి మసాలా అంతా. ఓకేనా. ఈ ఫ్రై చేసినండి కీమా ఉడికింది కదా, దాంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి మీరు అంటారు ఏమని అనుకుంటారేమో, ఇదేంటి ఇలా చేసుకుంటున్నారు అని. ఇదేం లేదు, ఇది బాగుంటుంది, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ కానీ మీకు బాగాలేకపోతే నచ్చకపోతే కమెంట్ చేసి పెట్టండి. ఓకేనా. చూడండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చూసారా కీమా ఎలా ఉందో, ఇలాగా చూడండి ఎలా వచ్చింది కీమా. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. ఓకేనా. చూడండి ఇంకా ఇది బాగా కీమా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి ఇది లాస్ట్ ఉడికిపోయింది ఇది. చూడండి చూసారా కీమా ఆల్రెడీ ఉడికిపోయింది. ఈ కీమా కానీ ఒకవేళ నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.